ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ అయితున్నది. వీళ్ళిద్దరూ ఫస్ట్ మ్యాచ్ వీళ్ళిద్దరితోనే ఆడిళ్ళు. లీగ్ మ్యాచ్ కూడా వీళ్ళిద్దరితోనే వాళ్ళకి టీమ్ ఈ లీగ్ స్టేజ్ ఎండ్ అయితాంది. నిన్న గనుక అక్కడ సీఎస్‌కే గెలిచుంటే ఈ టాప్ 2 స్పాట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండు. కొంచెం మరి ఇంకొంచెం తక్కువ మార్జిన్‌తో అక్కడ జీటీ గెలిచినా ఎస్ఆర్హెచ్‌కు కొంచెం మంచి ఛాన్స్ ఉందని చెప్పాలి. కానీ ఇప్పుడు మరి అంత డిఫీట్‌తోని వాడు జీటీ వాళ్ళు గెలిచే వరకు ఎస్ఆర్హెచ్‌కు ఆల్మోస్ట్ టాప్ 2 చాలా కష్టమవుతుంది. అక్కడ మీకు అక్కడ ఎస్ఆర్హెచ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళను 220 రన్స్ చేస్తే 88 రన్స్‌తోని విన్ కావాలి అక్కడ ఎస్ఆర్హెచ్. అంటే 220 అంటే మీకు అక్కడ 132 రన్స్‌కే ఆల్అవుట్ చేయాలి వాళ్ళను. సో అది జరగకపోవచ్చు మోస్ట్లీ. ఒక 200 చేస్తే వాళ్ళను 87 రన్స్‌తో డిఫీట్ చేయాలి. అంటే మీకు 113 రన్స్‌కే ఆల్అవుట్ చేయాలి. సో ఆ రెండు కష్టమైన లెక్కనే ఉన్నాయి. ఒకవేళ ఆర్‌సీబీ కనుక ఫస్ట్ బ్యాటింగ్ అయితే వాళ్ళని 150కి రిస్ట్రిక్ట్ చేస్తే దాన్ని మనం ఎస్ఆర్హెచ్ అక్కడ 11.3 ఓవర్స్లో కంప్లీట్ చేయాలి. అంటే అండర్ 12 ఓవర్స్లో కంప్లీట్ చేయాలి. అగెనెస్ట్ ఇక ఆర్‌సీబీ బౌలింగ్ అనే పరుగు కష్టం ఉన్నాయి. సో ఎస్ఆర్హెచ్ ఆల్మోస్ట్ టాప్ 2 అయితే కష్టం. సో మళ్ళా ఇక మరి ఓవరాల్ పక్కన పెడితే మరి ఓవరాల్ ఎట్లుండబోతుందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందే భువనేశ్వర్ కుమార్ ఈ స్టేడియం బాగా తెలుసు. అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్న ప్లేయర్లలో తనకి ఈ స్టేడియం కంటే తనకే బాగా తెలుసు. సో అక్కడ మీకు భువనేశ్వర్ కుమార్ తన పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో చూడాలి. అక్కడ ఎస్ఆర్హెచ్ కాడే కానీ ఇప్పుడు ఆపోజిట్ టీంకి ఆడుతాడు. సో అక్కడ మీకు భువనేశ్వర్ గారు మంచి పర్ఫార్మెన్స్ రావాలనుకుంటారు అక్కడ ఆర్‌సీబీ వాళ్ళు. సో రెండు టీంలకు అయితే ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ రిజల్ట్ ఏమైనా మీకు నెక్స్ట్ ప్లే ఆఫ్స్ ఇంపార్టెంట్. సో అది చూసుకోవాలి. సో మరి అక్కడ ఆర్‌సీబీ టీం దగ్గర నుంచి అయితే బౌలింగ్ మంచి పర్ఫార్మెన్స్ చూస్తాను. ఒక భువనేశ్వర్ కుమార్ అయితే వేరే లెవెల్ ఫామ్లో ఉంటాడు. పవర్ ప్లేలో కానీ అక్కడ డెత్లో కానీ. సో ఎస్ఎల్డు మంచి ఫామ్లో ఉండు. రక్షిత్ సలాందర్ మంచిగా పర్ఫామ్ చేస్తాడు. ఆ కారం కూడా శ్రీయాష్ కృణాల్ ఉన్నారు. షెఫర్డ్ లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ బాగా చేసిండు అని చెప్పాలి. శివాని కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక బ్యాటింగ్లో మరి రజత్ పత్రిదార్ బ్యాక్ అంటారు. సో పత్రిదార్ బ్యాక్ అంటే అక్కడ మీకు తను ఎవరి ప్లేస్ వస్తారో అది ఇంట్రెస్టింగ్ మారున్నాయి. అక్కడ బెత్తలు మరి ఆడుతారా అంటే క్వశ్చన్ మార్క్ ఉన్నాయి. సో బెత్తలకి ఇంకా ఛాన్స్ ఇస్తారా అంటే వెంకటేశ్వర్ ఓపెనింగ్ మంచి పర్ఫామ్ చేస్తాను. సో వెంకటేశ్వర్ని లాస్ట్ మ్యాచ్లో బాగా కాబట్టి తను ఉంటాను అనిపిస్తుంది. సో వెంకటేశ్వర్ని ఓపెనింగ్ పంపించి అక్కడ బెత్తల ప్లేస్లో పత్రిదార్ రావచ్చు అంటారు. సో చూడాలి మరి. ఇంకా మళ్ళీ అక్కడ విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉండు. దేవర పడికల్ మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. సో టీమ్ డేవిడ్ లాస్ట్ మ్యాచ్ బాగా ఫినిష్ చేసిండు. ఎవరు వస్తే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు అక్కడ ఆర్‌సీబీకి. సో అది బాగా కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. ఎవరో ఒకరు కనీసం మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు. కంబ్యాక్ బాగా చేస్తారు ఆర్‌సీబీ వాళ్ళు. సో ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి ఆర్‌సీబీకి. ఇంకా మళ్ళీ ఎస్ఆర్హెచ్ టీం మాట్లాడుకుంటే అయితే అక్కడ బౌలింగ్ బాగా అనిపిస్తాను అక్కడ మీకు. పవర్ ప్లే కొంచెం రన్స్కి వెళ్తారా అనిపిస్తాం కానీ పవర్ ప్లే తర్వాత మంచి కంబ్యాక్ చేస్తారని చెప్పాలి. ప్రఫులింగే మీకు పవర్ ప్లేలో కొన్ని రన్స్కి వెళ్తాం కానీ డెత్లో బాగా ఎత్తాడు. షకీబ్ హుసేన్ బాగా ఎత్తాను. ఇషా మలింగా బాగా ఎత్తాను. ప్యాట్ కమిన్స్ మీకు మంచి బౌలింగ్ యూనిట్ సెటప్ అనిపిస్తాను అక్కడ. సో అక్కడ మీకు మళ్ళీ శివాంగ్ కూడా మంచి ఎఫెక్టివ్ ఉంటాడు. సో శివాంగ్ కుమార్ మంచి పర్ఫార్మెన్స్ సరిసి కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. ఇంకా మళ్ళీ బ్యాటింగ్లో అయితే మరి వాళ్ళు కనుక క్లిక్ అయితే అక్కడ టాప్ 3 కనుక క్లిక్ అయితే ఎస్ఆర్హెచ్ మస్ట్ అడ్వాంటేజ్. క్లాస్ అండ్ పవర్ ప్లే కాకుండా మిడిల్ ఓవర్స్ వస్తే ఎస్ఆర్హెచ్కి చాలా అడ్వాంటేజ్. మిడిల్ ఓవర్స్లో కనుక ఛాన్స్ ఇవ్వకుంటే ఎస్ఆర్హెచ్కి అయితే ఫుల్ అడ్వాంటేజ్ అది. అక్కడ మీకు నితీష్ కుమార్ రెడ్డి విత్ ద బాల్ విత్ ద బ్యాట్ అన్న ఫీల్డ్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాను. సో అది చూసుకోవాలి. లాస్ట్ మ్యాచ్ నితీష్ కుమార్ రెడ్డి కొన్ని రన్స్కి వెళ్ళి అనిపించి కానీ హీ కెన్ కమ్బ్యాక్ వెళ్ళి. సో అక్కడ మీకు హెడ్ అభిషేక్ కిషన్ కనుక మంచి పర్ఫార్మెన్స్ తెస్తారు బాగుంటాయి. సో ఇలాంటివి ఉన్నాయి. ఇక మనం కీ బ్యాటరీస్ మాట్లాడుకుంటే అయితే చాలా ఉంటాయి. అక్కడ మీకు హెడ్ వర్సెస్ హెజర్వుడ్ మాట్లాడుకోవచ్చు కానీ హబీ వర్సెస్ భువి అనిపిస్తాను. అయితే ఫస్ట్ బ్యాటరీ చూడాలనిపిస్తాను. అక్కడ మీకు భువనేశ్వర్ ఎస్ఆర్హెచ్కి ఆడిండు. అభిషేక్ శర్మ కూడా ఉన్నప్పుడు టంగు టీంలో ఉండు. సో అక్కడ మీకు భువనేశ్వర్ వర్సెస్ అభిషేక్ శర్మ మంచి బ్యాట్లు ఉంటారు అనిపిస్తాను. సో అభిషేక్ శర్మ మరి పిచ్ నెంబర్ 2 అంటారు. సో ఈ పిచ్పై తనకు రన్స్ ఉన్నాయి. సో మరి తను కూడా ఈ పిచ్పై మంచి నాకా అనుకుంటారు. సో చూడాలి మరి తను ఎట్లా ఆడతారని. సో ఒక కీ బ్యాట్లు లెక్క ఉన్నాయి. ఒక క్లాసెన్ వర్సెస్ కృణాల్ పాండ్యా. సో క్లాసెన్ వర్సెస్ కృణాల్ పాండ్యా మంచి బ్యాట్లు ఉంటాయి అనిపిస్తుంది. అక్కడ మీకు లాస్ట్ టైం వీళ్ళిద్దరు ఆడినప్పుడు అక్కడ మీకు కృణాల్ పాండ్యా 2 ఓవర్స్ వేసిండు. అక్కడ మీకు క్లాసెన్ ఉన్నాడు. సో అక్కడ ఈరోజు మరి తను ఎట్లా ఆడతారో చూడాలి. క్లాసెన్ కనుక మిడిల్ ఓవర్స్లో ఛాన్స్ చెప్పుంటే ఎస్ఆర్హెచ్ చాలా అడ్వాంటేజ్. కానీ చూడాలి వాళ్ళు ఎట్లా ఆడతారని. అక్కడ మీకు డెత్లో అయితే
అక్కడ మీకు వీళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు విరాట్ కోహ్లీ వికెట్ చాలా ఇంపార్టెంట్. మరి ఫస్ట్ నితీష్ కుమార్ రెడ్డి ఎత్తాడు. ఈ ఓవర్ కూడా ఈసారి కూడా నితీష్ కుమార్ రెడ్డి ఎత్తా అంటే చూడాలా. అయితే తను కూడా మంచి బ్యాట్లు ఉండొచ్చు. సో విరాట్ కోహ్లీ వర్సెస్ నితీష్ కుమార్ రెడ్డి అది కూడా మంచి బ్యాట్లు ఉంటాయి. కమెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ సో నితీష్తోనే వెళ్దాం. ఒక వెంకటేశ్వర్ మరి ఎస్ఆర్ఎస్ అంటే బాగా ఆడతాడు. సో మరి ఈరోజు ఎట్లా ఆడతాడో తెలుగు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉన్నాయి. అటు షెఫర్డ్ వర్సెస్ డెత్ లెక్క ఇషాన్ మలింగ, టిమ్ డేవిడ్ వర్సెస్ షకీబ్ హుసేన్ ఇలాంటి మంచి మంచి బ్యాటర్స్ ఉన్నాయి. ప్రఫుల్ ఇండియా కనుక మీకు హార్డ్ లెంత్ ఎత్తాను కొంచెం పైకి ఎత్తే కొంచెం రన్స్కి వెళ్ళిన వికెట్లు వచ్చే అవకాశం ఉన్నాయి అనిపిస్తుంది. డెత్లో బాగా ఎత్తాను తన స్లో రన్స్ బాగా ఎత్తానని చెప్పాలి. అక్కడ వైడ్ ఆఫ్ ది క్రీజ్ కూడా వస్తాను. సో ప్రఫుల్ ఇండియా కూడా కొన్ని రన్స్ ఇవ్వకుండా ఉంటే తను కూడా ఎకనామిక్ చేస్తే ఎస్ఆర్సీకి బాగుంటుంది. సో ఇక మన ఫీల్డింగ్ బాగుండాలి. కొన్ని క్యాచ్లు డ్రాప్ అయితే ఆ టీంకి ఫీల్డింగ్ టీంకి కొంచెం డిసడ్వాంటేజ్. అక్కడ మీకు కొన్ని మిస్ఫీల్డ్ కూడా జరగకుండా చూసుకోవాలి ఫీల్డింగ్ని. సో ఇలాంటివి ఉంటాయి. ఇక మీకు క్యాప్టెన్సీ బాగుండాలి. ఇక మళ్ళీ టీమ్స్ మాట్లాడుకుంటే అయితే ఈ ఆర్సీబీ టీం మాట్లాడుకుంటే వాళ్ళు వెంకటేశ్వర్ని అన్న పడికాలను ఓపెనింగ్ చేస్తారా అనిపిస్తుంది. సో మరి చూడాలి మరి ఎవరు ఓపెనింగ్ చేస్తారని. సో విరాట్ కోహ్లీ, వెంకటేశ్వర్, డేవిడ్ పడికల్, పత్తిలా రెడ్ ఫోర్, పత్తిలా వర్సెస్ శివాంగు మంచి బ్యాట్లు ఉండొచ్చు. సో అక్కడ మీకు 5లో కృణాల్, 6లో జితేష్ శర్మ దగ్గర నుంచి మంచి నాకైతే ఆర్సీబీకి హ్యాపీ ఉంటారు. 7లో అక్కడ మీకు టిమ్ డేవిడ్, 8లో షెఫర్డ్ సిచ్యువేషన్ బట్టి 5, 6, 7, 8, 9లో అక్కడ మీకు భువనేశ్వర్, 10లో హెజల్వుడ్, 11లో రక్షిత్ రామ్దార్ ఉండు. ఇంపాక్ట్ ప్లేయర్ సుయాష్ శర్మ పెట్టుకోవచ్చు. సో లేకుంటే జేకబ్ బెత్తర్ కూడా పెట్టుకోవచ్చు వాళ్ళు. సో అది వాళ్ళకల్. సో మరి జేకబ్ డెఫినెట్ తీసుకొస్తారా అంటే అది చూడాలి మరి ఎవరు తీసుకొస్తారా అంటే హెడ్కి అగెన్స్ట్గా మంచి రికార్డే ఉన్నట్టు వాళ్ళు. సో మరి జేకబ్ డెఫినెట్ ఏమైనా తీసుకొస్తారా అడుగు ఇంట్రెస్ట్ ఫ్యాక్టరీ ఉంటాయి. ఇక మళ్ళీ ఎస్ఆర్ఎస్ టీమ్ మాట్లాడుకుంటే వాళ్ళు సేమ్ టీంతో వెళ్ళచ్చు. కానీ ఒకవేళ ఎస్ఆర్ఎస్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే స్మరణ్ని అక్కడ మీకు ఇంపాక్ట్ ప్లేయర్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకవేళ బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఓకే, కానీ అక్కడ మీకు ఒకవేళ బ్యాటింగ్ అక్కడ రాకుంటే ఒక బౌలర్ కూడా రావచ్చు. సో అది కొంచెం అడ్వాంటేజ్ కావచ్చు ఎస్ఆర్ఎస్కు. సో అక్కడ మీకు ఒకవేళ ఎస్ఆర్ఎస్ కనుక అక్కడ బాల్ ఫస్ట్ చేస్తే హెడ్ అండ్ ప్లేయింగ్లో పెట్టుకోండి. హెడ్ ఇన్ ప్లేయింగ్లో పెట్టుకొని అక్కడ మీకు స్మరణ్ని అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో చూడాలి మరి వాళ్ళు ఏ కాల్ తీసుకుంటారా అని. ఒకవేళ హెడ్ ప్లేయింగ్లో లేకుండా మీకు 19th ఓవర్ తర్వాత తీసుకోవాలి స్టేడియంలోకి, అట్లయినా బాగుంటుంది అనిపిస్తుంది. సో కొంచెం ముందే తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో అది ఒక కాల్ తీసుకోవాలి. ఇక మళ్ళీ ఎస్ఆర్ఎస్ టీం మాట్లాడుకుంటే హెడ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ టాప్ 3 కనుక క్లిక్ అయితే ఎస్ఆర్ఎస్కు మస్తు అడ్వాంటేజ్ ఉంటాయి. క్లాస్ అని ఎంతసేపు ఉంటే అంత మంచిగా ఎస్ఆర్ఎస్కు. 5లో నితీష్ కుమార్ రెడ్డి కూడా విత్ ద బాల్ విత్ ద బ్యాట్ మంచి కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటారు. తనకు మంచి ప్లేయర్ ఆఫ్ స్పిన్. సో తనకు మంచి నాకాలనుకుంటాడు. 6లో మీకు సలీల్ అరోరా, 7లో స్మరణ్, 6 and 7 సిచ్యువేషన్ బట్టి. సో స్మరణ్ కూడా మంచి ఫినిష్ చేయాలనుకుంటారు. ఒకవేళ బ్యాటింగ్ ఛాన్స్ వస్తే అక్కడ మీకు సలీల్ అరోరా మంచి నాకాలనుకుంటారు. 8లో ప్యాట్ కమిన్స్ గురించి తెలిసిందే. ఇక తను కనుక బాల్తో మంచి కాంట్రిబ్యూట్ చేస్తే సరస్సు బాగుంటాయి. 9లో శివాంగ్ కూడా మంచి ఎఫెక్టివ్ స్పెల్ చేయాలనుకుంటారు. 10లో అక్కడ మీకు షకీబ్ హుసేన్, ప్రఫుల్ ఇండియా ఇంపాక్ట్ ప్లేయర్గా. 11లో అక్కడ మీకు ప్రఫుల్ ఇండియా ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా వాళ్ళు చూసుకోవచ్చు. సో ఇది టీంలో కనిపిస్తుంది. సో మరి చూడాలి ఎవరు ఎట్లా ఆడతారా అని. ఇషాన్ మలింగ కూడా ఉన్నారు. సో అక్కడ ఇషాన్ మలింగ పెట్టుకోవచ్చు. సో అక్కడ మీకు ఇది టీంలో కనిపిస్తుంది. మరి చూడాలి ఎవరు ఎట్లా ఆడతారా అని. ఇక ఫేవరెట్స్ అంటే మరి చూడాలి, చెప్పలేము ఈ మ్యాచ్లో ఫేవరెట్స్. ఈ మ్యాచ్తో నాకు అంత రిజల్ట్ ఏమైనా వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ ప్లేయర్స్ ఇంపార్టెంట్. అక్కడ మీకు కొంచెం స్లో రన్స్ ఈ పిచ్లో చాలా ఎఫెక్టివ్ ఉంటుంది అనిపిస్తుంది. అటు స్లో రన్స్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇటు స్లో రన్స్ చేసేవాళ్ళు ఉన్నారు. మరి చూడాలా ఎవరు ఎట్లా ఆడతారా అని. ఒకవేళ కనుక మరి ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్కి వెళ్తే వాళ్ళే హ్యాపీ ఉంటారు, ఆర్సీబీకి వెళ్తే వాళ్ళు ఇంకా హ్యాపీ ఉంటారు. కానీ చూడాలి మరి ఏమవుతుందా. అటు మన ఎస్ఆర్హెచ్ కనుక పవర్ ప్లేలు బాగా అయితే మంచి గెలిచే అవకాశం ఉండాలనిపిస్తుంది. అటు ఆర్సీబీ కూడా మీకు పవర్ ప్లేలో బాగా రానియాలనుకుంటారు. అటు భువనేశ్వర్, హెజల్వుడ్ వీళ్ళిద్దరు మంచి పర్ఫామ్ చేస్తారు. రక్షిత్ రామ్దార్ మంచి పర్ఫామ్ చేస్తాడు. అక్కడ మీకు డెత్లో యార్కర్లు బాగా ఇస్తారు. అక్కడ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ దగ్గర కూడా డెత్లో బాగా కంబ్యాక్ ఇస్తానని చెప్పాలి. కానీ చూడాలి ఎవరు ఎట్లా ఆడతారని. చూద్దాం మరి ఏమవుతుందా. ఫేవరెట్స్ అంటూ నాకైతే ఏమీ లేదు ఈ మ్యాచ్లో. చూద్దాం మరి ఏమవుతుందా. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.